ప్రశ్నించడానికే పార్టీ పెట్టారన్నారు. అలా పెట్టిన పార్టీని తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టారు. ప్రశ్నించాల్సిన గొంతుతో చంద్రబాబును పొగుడుతున్నారు. మరో 15 ఏళ్లు ప్రశ్నించకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తానని కూడా ప్రకటించేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డబుల్ యాక్షన్ ఇది. ఇప్పుడు ఈ ద్విపాత్రాభినయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తూ తనకు అస్సలు సత్తాయే లేదని బహిరంగంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మాకు సత్తా లేదు, అందుకే చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. 2014 నుంచి అదే పని చేశాను. 24లో కూడా అంతే బలంగా మద్దతు ఇచ్చాను. ఇది స్వయాన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న మాటలు. తను చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పెట్టాననే విషయాన్ని ఓపెన్గా మరోసారి వెల్లడించారు. తన దగ్గర సత్తా లేదని, అందుకే బాబుకు మద్దతు ఇచ్చానని అంగీకరించారు. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. ఇప్పుడు చంద్రబాబును నోరారా పొగుడుతున్న ఇదే పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇదే చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. అసలు చంద్రబాబు పెద్ద ఆయన అయిపోయారని, ఆయనకు పింఛనిచ్చి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని అన్నారు. ఇక 2019 ఎన్నికల టైంలో చంద్రబాబును రిటైర్ అవ్వాలని మాత్రమే పవన్ కళ్యాణ్ అనలేదు. అప్పట్లో టీడీపీలోకి వెళ్ళిన కొంతమందిని విమర్శిస్తూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారు, టీడీపీ పల్లకి మోస్తున్నారంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నదేంటి? ఆయన మోయటమే కాదు, తన పార్టీకి చెందిన జన సైనికులు, వీర మహిళలు అందరితో టీడీపీ పల్లకిని మోయిస్తున్నారు. ఇక సత్తా లేని పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. కేవలం ఆయన ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాసేందుకు, చంద్రబాబుకు బాహాటంగా మద్దతు ఇచ్చేందుకు మాత్రమే పెట్టారు పార్టీ. జనసేన పార్టీ పుట్టుక వెనక రాజకీయ లక్ష్యం ఇదొక్కటి మాత్రమే. ఈ మాట కూడా ఆయనే చెప్పుకొచ్చారు. మోదీ 3 పర్యాయాలు ప్రధాని అయ్యారని, అదేవిధంగా చంద్రబాబును కూడా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చూడాలనేది తన ఆశయమని ప్రకటించుకున్నారు. ఆయన జనసేన పార్టీ ఎందుకు పెట్టారో చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి?